Hi friends, welcome to Satya Creations, all-in-one YouTube channel. Please subscribe, like, share and comment. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఊటీ అరకు అందాలు పార్ట్ 3 వీడియో కంటిన్యూస్. హోటల్లో ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మ్యూజియం దగ్గరే ఉంది, ట్రైబల్ మ్యూజియం. నైట్ 6:30 7 అయిందండి. ఇదిగోండి ట్రైబల్ మ్యూజియం అరకు. లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అండి. నైట్ కావడం వల్ల కొంచెం చీకటిగా ఉంది. 1 డేలో మ్యూజియం కూడా పూర్తయిపోతుందని వచ్చాం. ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. మా వాళ్ళు టికెట్స్ తీయడానికి వెళ్ళారు. లోపలికి ఎంట్రీ ఇది. వెళ్దాం రండి. ఇక్కడ ఎక్కువ ఇలానే ఉంటాయండి అన్నీ కూడా. ఇంత ఆర్టికల్గా చేసి ఉంటుంది. ఇక్కడ షాపింగ్ ఏమైనా చేసుకోవచ్చండి. అయితే నైట్ కావడం వలన షాపులు కొన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ మన ముందు తరం వారు వాడే వస్తువులు ఉంటాయండి. అప్పుడంతా చేతి మీదే కదా పని, ఇప్పుడంటే మిషన్స్ వచ్చాయి. కానీ ఇవన్నీ రైతువారి వాడే వస్తువులండి. ఇవ్వండి చెక్క తిరగలి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అయితే ఇప్పుడు వాళ్ళకి ఇవి తెలియడం లేదు. అలాగే పురాతన వస్తువులు మ్యూజియంలో చూసుకోవాల్సి వస్తుంది. నాగరికత మారిపోతుందండి. ధాన్యం నిల్వ చేసే కుండ, ఇలా చాలా పరికరాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ న్యాచురల్గా ఉంటారు, మనుషుల్లాగా తయారు చేసి ఉన్నాయి. చూడ్డానికి మనుషులేమో అన్నట్టు అనిపిస్తుంటుంది. ఇక్కడంతా చేతి వృత్తి బొమ్మలు ఉంటాయండి. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో తెలియజేయడానికే ఈ మ్యూజియం. ఇటువంటి మ్యూజియం చూడాలండి. చూడడం వల్ల కూడా మన పురాతనము ఎలా ఉండేది ఏంటి అనేది కూడా తెలుస్తుంది.
గిరిజనులు ఎలా ఉండేవారు, వారి సంపాదన ఏంటి, వారు ఎలా అభివృద్ధి చెందేవారు అనేదంతా కూడా ఇక్కడ బొమ్మల రూపంలో మనకి తెలియజేస్తున్నారు. ప్రతిదీ కూడా న్యాచురల్గా ఉంటుందండి. వీటి గురించి ప్రతిదీ కూడా నోటీస్ చేసి పెట్టారు, మనం అది చదవచ్చును. ఇదిగోండి మృగములు వేటాడుట. ఇదిగోండి ఇక్కడ అడవి దున్నల కొమ్ములు ఉన్నాయి, ఇవి న్యాచురల్. ఇవి ఇదిగోండి తిరగలి, వెదురుబుట్ట, పనస చెట్టు, చాట, రోకలి, అడవికి వెళ్తున్న గిరిజనుడు, ఇదిగోండి పూజ చేస్తున్న ఇల్లాలు, సూర్య నమస్కారం చేసుకుంటున్న యజమాని, పిల్లవాడికి తలంటుతున్న తండ్రి, ఎలుకల ఎర, ఆనప గరిటెలు, చెక్క గరిటెలు, చేపల బుట్ట, మట్టి కుండలు. ఈ చెక్కవి వాడేటప్పుడే ఆరోగ్యంగా ఉండేవండి. ఇప్పుడన్నీ కూడా సిల్వర్, స్టీల్ ఇవన్నీ రావడం వల్ల ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. నేటి కాలంలో ఇవన్నీ వాడేటంత టైం కూడా ఎవరికి లేదులేండి. కాలం మారుతుంది అన్నారు కదా, ఇదేనేమో. మనం ఎలా ఉండేవారమి అని తెలియాలి అంటే మ్యూజియంలో చూడాలి అన్నమాట. రాబోయే కాలం ఇంకెలా ఉంటుందో
అన్నిటి గురించి వివరించలేను కానీ కొన్నిటికి చెప్తాను. నాటకాలు వేసేవారండి వీరందరూ కూడా. ఆదివాసీ దేవాలయం. ఈ అరుకంతా కొండ ఏరియా అంటారు కదండి, ఆదివాసీయుల దేవాలయం ఇది. పైకి వెళ్దాం రండి. ఇదిగోండి అటవీలో పుట్టగొడుగులు, తేనెలు ఇవన్నీ సేకరించడం చేస్తున్నారు. ఇదిగోండి తేనె, ఇదిగోండి పుట్టగొడుగులు. ఇదిగోండి పుట్టగొడుగులు, సీకాయి, ఇంకుడికాయలు, కరక్కాయలు, చింతపండు, రామఫలం పండు, సీతాఫలం పళ్ళు, పొలానికి వెళ్ళేవారు వాడే పరికరాలండి. గడ్డపార, నాగలి, కొడవలి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సంత అనేది ఎలా ఉంటుంది అనేదానికి ఇక్కడ చూపించారు. ఇదిగోండి అల్లము, బొప్పాయి, టమోటా అని అన్నిటికి కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు అన్నీ సూపర్ మార్కెట్స్ కదా, సంతలంటే నేటి తరానికి తెలియకపోవచ్చు. ధాన్యం చెరుగుతున్నారు. నులక మంచం అండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ చూసి తరించాలి.
పైన మ్యూజియం చూడడం పూర్తయిపోయింది. ఇటు ఎగ్జిట్. మొత్తం 2 days అరకు ట్రిప్ ప్లాన్ చేసాం కదండి. 1 day పూర్తి అయిపోయింది. ఈరోజు మొత్తం బుర్రా గృహలు, వాటర్ ఫాల్స్, కాఫీ తోట, వ్యూ పాయింట్, హోటల్ చేరుకొని మ్యూజియం చూడడం కూడా పూర్తయిపోయింది. హోటల్కి చేరుకుంటున్నాం. పార్ట్ 3 వీడియో పూర్తయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.